నడుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. చాలు. ప్రేమగల తండ్రి, రెండవ సెషన్లో నీ వాక్యాన్ని వినిపించండి. నీ రాజ్యం యొక్క మర్మములు మాకు వివరించినావు. నీ మహిమ ఎలాంటిదో మాకు వివరించావు. నీకు స్తోత్రాలు. నీ రాజ్యములు మేము ఉండాలని, నీ మహిమను మేము చూడాలని, నీ మహిమను అనుభవించాలని మీకున్న గొప్ప సంకల్పానికై స్తోత్రాలు. అవి పొందాలని, అవి ఉండాలని మేము ఎలా నడుచుకోవాలో నీ వాక్యం యొక్క సత్యములను మాకు వివరించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము చీమలు చూస్తూ ఉంటాం. చీమలు చాలా మిక్కిలి చిన్న చిన్న ప్రాణి అని చెప్పవచ్చు. అలా నలిపేస్తే ప్రాణం పోతుంది. కానీ చీమల యొక్క గొప్ప సంగతి ఏంటంటే చక్కగా లైన్ వెళ్తాయండి బాబు. చూసారా చీమలు? దాదాపు చీమలు అందరూ చూసే ఉంటారు కొంచెం. ఓకే, చీమలు అందరూ నన్ను చూడాలి మీరు వెనక్కి కొంచెం, రైట్. సో చీమలు, అందుకని బైబిల్లో ఉంది సోమరి ఎక్కడికి వెళ్ళమని చెప్పండి, అంతేగాని దున్నపోతులు ఎద్దుల కాడ పోమని చెప్పాలా. సోమరి చీమల దగ్గరికి వెళ్ళురా, వారి నడతలను తెచ్చుకొని జ్ఞానము తెచ్చుకో. అంటే చీమలు ఎంత చక్కగా లైన్ తప్పకుండా నడుస్తుంటాయో, దేవుని యొక్క వాక్యం వినిన మనం అందరం లేదా మారు మనసు పొందాలని దేవుని చేత ఆజ్ఞాపించబడుచున్నాం. మారు మనసు పొందిన మనం అందరం మొట్టమొదటిగా దేవుని రాజ్యములు ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించాలి. దేవుని మహిమను చూడాలన్నా, మహిమలో ఉండాలన్నా, మహిమలో ఆనందించాలన్నా క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించిన మనం మన నడకలు, మన పడకలు దానికి తగినట్లుగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. అలా ఉండాలి. అలా లేకపోతే మన మారు మనసు కాదు. చూడండి, దావీదు మహారాజు 40 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలించినాడు. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో దావీదు మహారాజు యొక్క సమాధి ఇంకా ఉందండి బాబు. నేను చూశాను. దావీదు మహారాజు సమాధి యొక్క వయసు ఒక 4000 సంవత్సరాలు. బ్రహ్మాండంగా కట్టి దాని చుట్టూ ఇలాంటి ఫెన్సింగ్ వేసి పెట్టారు. దావీదు గారు ఉన్న బంగ్లా పేరు సియోను పట్టణం, అంటే సియోను పురం. యెరూషలేములో సియోను పురం. అలాంటి గొప్ప దావీదు మహారాజు అంటాడు 139వ దావీదు కీర్తనలో చదువుకున్నాం. దయచేసి రండి. 3వ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలన. 139 3వ వచనం. ఓ దేవా, నా నడకను నా పడకను నీవు, అంటే అర్థమేంటి? దేవా, నా నడకను చూస్తున్నావు, నా పడకను చూస్తున్నావు. నేను రాజునని లేదా మహారాజునని ఇష్టానుసారంగా దావీదు నడవటం లేదు. వింటున్నారా? నేను రాజును కదా, నాకు ఏదైనా అధికారం ఉంది, నేను ఎలాగైనా తిరగవచ్చు అనుకొని అలా దావీదు తిరగటం లేదు. దేవుని భయం కలిగిన వాడై, దేవా, నా నడకను నా పడకను నీవు పరిశీలిస్తున్నావు. ఆయన కన్నులకు తేటగా సమస్తము కనిపిస్తుంది. అందుకంటే 139వ కీర్తనలో చూడండి 24వ వచనం, నీకు ఆయాసకర మార్గము ఆయన ఉన్నదేమో చూడుము. అంటే ప్రభువా, నా నడక నా పడక నీకు ఇష్టమైనదిగా నడవాలి. నా ఇష్టానుసారంగా జీవిస్తే నేను నీకు దుఃఖము, ఆయాసం, వేదన కలిగించేవాడిగా ఉంటానేమో. దేవా, నన్ను పరీక్షించి నన్ను పరిశోధించి నాకు సలహా ఈ ప్రభువా, నీ యొక్క ఇష్టము చొప్పున నీకు తగినట్లుగా నేను నడవాలని ఆశ కలిగిన వాడుగా. అందుకే అన్నాడు, నిత్య మార్గమున నన్ను నీవు నడిపించము. ఈ మధ్యాహ్నం వేళ కొన్ని మాటలు నేర్చుకుందాం. రక్షణ పొందాలి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆయన రాజ్యములో ఉంటాడు, తన మహిమలో ఉంటాడని మన వాక్యం నేర్చుకున్నాం. అయితే కండిషన్ ఏంటంటే, రాజ్యములో ఉండాలన్నా మహిమలో ఉండాలన్నా మారు మనసు పొందిన మనం అందరం తగినట్లుగా నడుచుకోవాలి. ఎలా తగినట్లు? మనకు తగినట్లుగా కాదు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలి. బైబిల్లో కొన్ని షరతులు, కండిషన్స్ ఉన్నాయి. కొన్ని మాటలు చెప్తాను. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. నేను అందరూ వినాలి. తప్పిపోయిన కుమారుడు సరే దూరదేశం వెళ్ళాడు,
పందులతో స్నేహం చేశాడు, పందులు కాసే ఉద్యోగం పొందాడు, ఆఖరుకు అశుభ్రమైపోయాడు, ఆకలేస్తుంది, భోజనం లేదు, సరే స్నానం లేదు, మురికిగా ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఇంటికి వస్తాం అన్నాడు. తండ్రి దూరంగా ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మెడ మీద పడ్డాడు, బుద్ధి పెట్టుకున్నాడు, క్షమించినాడు, ప్రేమించాడు, ఇంటికి తీసుకొని వచ్చాడు. ఎవరిని చెప్పండి? తప్పిపోయి చెడిపోయినటువంటి తిరిగి వచ్చిన కుమారుని. ఇంటికి రాగానే తండ్రి భోజనం పెట్టలేదు. ఏమన్నాడు చూసారా? ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము భోంచేద్దాం అన్నాడు. అంటే వచ్చిన వెంటనే భోజనం పెట్టలేదు. తండ్రి క్షమించినాడు, ప్రేమించినాడు, ఇంటికి తీసుకొని వచ్చాడు, కానీ వెంటనే భోజనం పెట్టలే. అంటే మన సంప్రదాయం భోజనం ఖచ్చితంగా పెడతాం. నేను ఉదయం 7:30 కల్లా వచ్చాను ఇక్కడికి. తమ్ముడు అబ్రహాం, అన్నా నువ్వు ఎప్పుడు ఎక్కావు, రాత్రి ఉదయం టీ తాగుతావు, కాఫీ తాగుతావు అంటే, తమ్ముడు స్నానమై నాకు తింటాలని చెప్పాను. అంటే మనం వెంటనే భోజనం పెడతాం, టిఫిన్ పెడతాం సమయం ఉంటే, సమయాన్ని బట్టి. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పటికీ క్షమించి ప్రేమించబడ్డాడు, కానీ భోజనం చివర వచ్చింది. ఏమన్నాడు తండ్రి? ప్రశస్త వస్త్రము, అంటే వాని బట్టలు పాడైపోయినాయి, నా ఇంట్లో నువ్వు భోజనం చేయాలంటే నా కుమారుని కావచ్చు, నేను క్షమించాను, కానీ నా ఇంటిలో నా బల్ల మీద నాతో కలిసి భోజనం చేయాలంటే నీ శరీరం మలినమైపోయింది, నీ శరీరం మీద ఉన్న బట్టలు మలినమైనాయి, అవి శుభ్రం చేసుకుంటేనే నా ఇంట్లోకి రావాలి. అలాగే తన రాజ్యానికి పిలిచిన దేవుడు, తన మహిమకు పిలుస్తున్న దేవుడు ఒక కండిషన్ ఏంటంటే, తగినట్లుగా నీవు నేను నడుచుకోవాలి. నన్ను మనం అందరం, సహోదరి సహోదరుడా, నువ్వు రక్షించబడ్డావు, రక్షించబడితే నువ్వు ధన్యుడో, రక్షించబడకుంటే నిత్య నరకంలో ఉంటావు. అలాంటి వ్యక్తివి నువ్వు ఇంకా ఉంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచుము, అప్పుడు రక్షించబడతావు. రెండవది, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి యొక్క నడక ఈ క్రింది విధంగా ఉండాలి. మన నడకలు ఈ విధంగా ఉండాలి కదండి, మన నడక ఇలా ఉండాలి. ఒక మాట చూద్దాం రండి. మత్తయి మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయంలో, లేదా దానికంటే ముందు యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం. రక్షణ పొందిన వ్యక్తి యొక్క నడక, తన రాజ్యానికి పిలిచిన దేవుడు, మహిమకు పిలుస్తున్న దేవుడు మనం అందరి యొక్క నడకలు ఇలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక చోట, ఇక్కడ బేతెస్దా అనే కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర రోగులు చాలామంది పడి ఉన్నారు కదా, రకరకాల, అందరు వినండి, రకరకాల రోగులు ఉన్నారు. అక్కడ ఒక వ్యాధి గలవాడు పడి ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 38 సంవత్సరాలు కదా, 38 సంవత్సరాలు ఆ బెడ్ మీద పడుకున్నాడు. అంటే వాడికి ఆ బెడ్ మీదనే ఉన్నాడు, కదలలేడు, మెదలలేడు. నేను అనుకుంటాను ఎవరు అన్నం తెచ్చేసి ఉంటారు, ఏదో కొంత తిని ఉంటాడు, అన్నం ఉందో లేదో, ఎవరైనా దయదలిచి పెట్టేస్తే కొంచెం అన్నం నీళ్ళు దాగి ఉంటాడేమో. అదే బెడ్ మీద 1, 2 అన్నీ ఉంటాయి. అంటే ఎంత అశుభ్రంగా ఉన్నాడో, వానికి స్నానం లేదు, మురికి, భయంకర దుర్గంధంతో పడి ఉన్నాడు ఆ బెడ్ మీద. ఎంతకాలం చెప్పండి? 38 సంవత్సరాలు. సరే, ప్రభు అక్కడికి వచ్చాడు, వాడిని చూచాడు, సరే అడిగాడు, స్వస్థపడగోరుచున్నావా? వాని బాధ చెప్పాడు, అయ్యా నాకు ఎవరు లేరు దించేదానికి, దేవదూత వస్తాడు, నీళ్లు కదిలిస్తే ఎవడు మొదట దుమ్ముకుతాడో, ఎట్టి రోగమున్నా వాని బాగవుతుంది, నేను నిస్సహాయుణ్ణి, నాకెవరు లేరు అని వాని బాధంతో చెప్పుకుంటాడు. ప్రభు అన్నాడు, చదువుకుందామనండి, 5వ అధ్యాయం చూడండి ఏమంటాడంటే 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. ప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నాడు. వెంటనే అంటే దేవుని యొక్క మాటలు విన్నాడు, రెండవది విశ్వాసం ఇచ్చాడు, మూడవది విధేయత చూపాడు. వాడు లేచి పరిపెత్తుకొని ఇప్పుడు నడిచి వెళ్తా ఉన్నాడు. బాగా వినాలి.
ఇప్పుడు చుట్టూ ఉన్నవారు అంటే కొంతమంది ఊర్లో ఉన్నారు, మంచిగా బాగుగా ఉన్నవారు, బాగా నడిచి తిరిగే వాళ్ళందరూ వీని గుర్తుపట్టి ఉంటారు. ఏమని? అరే వీడు ఆ బేతెస్తా కోనేరు దగ్గర 38 ఏళ్ళు పడి ఉన్నాడే, పడక మీద గలీజ్గా మురికిగా ఇంత బలహీనంగా ఉన్నవాడు ఇప్పుడు ఒక్కసారి స్వస్థ చిత్తుడై శక్తి వచ్చింది, కాళ్ళలో బలం వచ్చింది, చేతులకు బలం వచ్చింది, తన బట్టను తన పరుపు ఎత్తుకొని నడుస్తూ ఉంటే వాని నడకలో తేడా ఉంది. ఒకప్పుడు నడవలేనివాడు, అంగహీనుడు, కుంటివాడు, బలహీనుడు, అక్కడ పడి ఉన్నవాడు ఇప్పుడు బలము తెచ్చుకొని వాడు నడుస్తూ ఉంటే చూచిన వాళ్ళందరికీ ఆశ్చర్యం. అంటే వాని నడకలో తేడా ఉంది. అర్థమైందమ్మా? ఎందులో తేడా ఉంది చెప్పండి? అంటే నడకంటే ఇక్కడ శరీర నడక మాత్రమే కాదు, రక్షణ పొందిన మనం అందరిలో మన నడకలో తేడా ఉండాలి. అరే ఒకప్పుడు ఈమె ఇలాంటిది, ఫలానా వాడు ఇలాంటి వాడు, షాలేం మందిరంకి వెళ్ళాడు, దేవుని వాక్యం విన్నాడు, రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు. ఇప్పుడు వాని మాటల్లో తేడా ఉంది, వాడి చూపుల్లో తేడా ఉంది, వాని నడకలో తేడా ఉంది, వాని స్నేహములో తేడా ఉంది, వాడి విధానము, వాడి పద్ధతులన్నీ తేడా ఉన్నాయి. అలాంటి సాక్ష్యం నీవు నేను ఆ విధంగా మన నడకలో మార్పును చూపించే వారంగా ఉండాలి. అందరు వింటున్నారమ్మా? వెనక బయట కూర్చున్న వాళ్ళు వాక్యమైన మనమందరం, మారు మనసు పొందిన మనం అందరం మన నడకను ప్రపంచానికి చూపించగలగాలి. ఎలాంటి నడక? వీళ్ళ నడకలో మార్పు ఉంది, వీళ్ళ క్రియల్లో తేడా ఉంది, వీళ్ళ మాటల్లో తేడా ఉంది. అంటే రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలో నడకలో తేడా ఉండాలి. ఆ నడకలో తేడానే ప్రభువునకు తగినట్టుగా రాజ్యానికి పిలుస్తున్నాడు, మహిమగా పిలుస్తున్న దేవుడు తగినట్టుగా నడవాలని కోరుతున్నాడు. ఇంకొక మాట చెప్తాను. సమరయ స్త్రీ ఉంది బైబిల్లో, ఉందా? సమరయ స్త్రీ అసలు పేరు తెలియదు కానీ ఆమె పేరేంటి? సమరయ స్త్రీ. అంటే ఆమె ఉన్న ఊరి పేరేంటి చెప్పండి? సమరయ. సమరయ ఊర్లో ఉంది కాబట్టి ఆమెను సమరయ స్త్రీ అంటాం. పొంతి పిలాతు, పొంతు అనే గ్రామంలో పుట్టినవాడు కాబట్టి పొంతి పిలాతు. యూదా ఇస్కారియోత్ అనే గ్రామంలో పుట్టినవాడు కాబట్టి అలా అంటారు. సరే, ఈమె పేరు సమరయ స్త్రీ. అసలు పేరు తెలియదు కానీ సమరయ అనే గ్రామంలో పుట్టి పెరిగింది. ఆమెకు 5 మందితో పెళ్ళయింది అప్పటికి. అంటే ఒకరిని మార్చి ఒకరిని పెళ్లి చేసుకున్నది. చక్కటి అందమైన వ్యక్తి, అంటే అంత అందమైంది కాబట్టి వెంటబడి మనుషులు తర్వాత పెళ్లి చేసుకున్నారు. 5 మంది, బైబిల్ ప్రభు అన్నాడు నీకు 5 మంది భర్తలు ఉన్నారు. అంటే 5 మంది భర్తలు అంటే లీగల్గా పెళ్ళయింది ఆమె. భర్త అంటే పెళ్లి చేసుకున్నవాడే, భర్త అయితే పెళ్లి చేసుకున్నవాడు, భర్త కానివాడు పెళ్లి కానివాడు అని చెప్తాం. ఈమె చాలామంది తప్పుగా ఆమెను గురించి వ్యాఖ్యానం చేస్తారు. 5 మంది భర్తలు అంటే 5 మంది పెళ్లి చేసుకున్నారు. అంటే మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చుంటాడు, రెండోవాడు పెళ్లి చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చుంటుంది. నేను అనుకుంటాను తల్లిదండ్రులు 5 మందితో పెళ్లి చేయాలంటే కొంచెం ఖర్చే కదా. భోజనాలు పెట్టుంటారు, ఏదో వస్తువులే పెట్టుంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు మంచి ధనవంతులు అని చెప్పవచ్చు. ఈమె చక్కటి అందమైన వ్యక్తి. ఎందుకంటే 5 మంది పెళ్లి చేసుకోవాలంటే ఆమె అందములో ఏమాత్రము మార్పు లేకుండా వయసు పెరుగుతుంది, అందం కూడా పెరిగి ఉండొచ్చునేమో. సరే, ఇప్పుడు 6వ వాడితో జీవిస్తుంది. మధ్యాహ్నం నీళ్ళకు వచ్చింది బావికి. వింటున్నారు అందరూ? నీళ్ళకి ఎప్పుడు చెప్పండి? మధ్యాహ్నం ఎండవేళ. అంటే మామూలుగా 2 కారణాలు. అంటే తన భర్తలందరూ చూడండి, ఒక స్త్రీ ఒక వ్యక్తితో పెళ్లి చేసుకోవాలి, ఒక పురుషుడు ఒక స్త్రీనే పెళ్లి చేసుకోవాలి. సమరయ స్త్రీ మాదిరి 5గురిని పెళ్లి చేసుకోకూడదు, సొలొమోను మాదిరి 1000 మందితో ఉండకూడదండి బాబు, అది దౌర్భాగ్యం. అలా చేస్తే నిత్య నరకానికి పోతారు, గుర్తుపెట్టుకోండి. సంసోను మాదిరి లేదా సొలొమోను మాదిరి అలా చేసుకోవటం దేవుని వాక్య విరుద్ధం, నిత్య నరకంలో ఉంటాం. సరే, సందర్భం ఏంటంటే ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నం నీళ్ళకి వెళ్ళింది. ప్రభు ఆమెను పట్టుకున్నాడు కదా, ప్రభు మార్చేశాడు. అమ్మా, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు, నువ్వు పిచ్చిదాని, అమాయకపు దానివి. ఆమె అనింది, అయ్యా ఈ నీళ్లు నేను చేదుకోవాలంటే ఎంతో చెప్తా ఉంటే అన్నాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు. అయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరలా వాడు ఏం చెప్పండి? దప్పికొన్నాడు. అవి వాని కడుపులో ఊరేడి నీటి బొగ్గగా ఉంటాయి.
ఒక్కసారి మారు మనసు పొందింది. ఆమె అనేది, నేను మెస్సియాను కనుగొంటిని ఉంది 4వ అధ్యాయం యోహాను. నేను మెస్సియాను కనుగొంటిని. చదువుకుందాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడండి దయచేసి 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని వారితో ఊరి వరద చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఒక మాట చెప్పాలంటే 5 మందిని మార్చిన స్త్రీ ఇప్పుడు 6వ వాడితో ఉంది కదా. 5 మందిని మార్చిన వ్యక్తి ఇప్పుడు చెప్పండి 6వ వాడితో ఉంది. చూసారా, ఒక చిన్న మాట ఉంది. 5 మంది భర్తలు 6వ వాడు మాత్రం భర్త కాడని ఉంది ఇక్కడ. 5 మంది భర్తలు ఈ ప్రభు అన్నాడు. సరే చూడండి 17వ వచనం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, అంతేనా అంటే 5 మందితో పెళ్ళయింది, 5 మంది భర్తలు, 6వ వాడు మాత్రం పెళ్లి చేసుకున్నవాడు కాడు. అది సరే అంటే తన జీవితం శరీర సంబంధి, లోకం కోసం జీవిస్తుంది. చెప్పాలంటే శరీరంతో జీవిస్తున్న వ్యక్తి ఒక్కసారి ప్రభు దర్శించిన తర్వాత ఏమన్నాడు చూసారా, ఆమె తన కుండను ఏం చేసింది, కుండ విడిచిపెట్టి, అంటే పాత బ్రతుకు విడిచిపెట్టి, తన నడకలో తేడా ఉంది, తన మాటల్లో తేడా ఉంది, తన చూపుల్లో తేడా ఉంది, తన ఆలోచనలో తేడా ఉంది. ఊర్లోనికి వెళ్ళి అందరిని పిలుస్తుంది, తన యొక్క చుట్టుపక్కల ఉన్న వారందరినీ, ఓ అమ్మ, ఇవన్నీ చెప్పిన వ్యక్తి యేసు క్రీస్తునా, క్రీస్తు కాడా? కుండను వదిలిపెట్టింది. ఊర్లోనికి వెళ్ళి సాక్ష్యం ఇస్తూ తను ఏ విధంగా మార్చబడిందో, ఎవరి వల్ల మార్చబడిందో, నేను యేసు ప్రభువును చూచాను, ఈయన దగ్గర జీవజలములు ఉన్నాయి, రండి అని గ్రామస్తులందరినీ పిలుచుకొస్తుంటే ఊరి వాళ్ళందరూ వచ్చారు ప్రభు దగ్గరికి. అంటే ఈ స్త్రీ ఒక భయంకరమైన స్త్రీ. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు చూచిన తర్వాత ఆమె నడకలో చెప్పండి తేడా ఉందా, తేడా లేదా? ఏమండి, తేడా ఉందా, తేడా లేదా? మరి అలాగే మారు మనసు పొందిన మన అందరి జీవితాలలో ప్రభువునకు తగినట్టుగా నడవాలి. అది దీని అర్థం. 38 సంవత్సరాలు పక్షవాయు గలవాడు, వాడు లేచి నడుస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ యొక్క స్త్రీ భయంకరమైన అంటే భయంకరమైన స్త్రీ. ఎంతకాలం వాళ్ళ జీవితం తెలియదు, కానీ ఇప్పుడు ప్రభువును చూచిన తర్వాత నడక తేడా ఉంది. అలాగే బైబిల్ ఒకడు ఉన్నాడు, పక్షవాయువు గలవాడు కదండి. మార్కు సువార్త 2వ అధ్యాయం. పక్షవాయువు గలవాడు. ప్రభు కపెర్నహూము అనే ఊరిలో ఉన్నాడు, ఒక ఇంటిలో ఉన్నాడు. ఇంటి చుట్టూ మనుషులు ఉన్నారు, ఇంటి చుట్టూ వాకిటి చుట్టూ మనుషులు ఉన్నారు. లోపలికి వెళ్ళటానికి వీలు లేనంతగా అక్కడ ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? పైకప్పు విప్పి పరుపుతో వాడిని ప్రభు దగ్గర దిగబెట్టారు. ప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నాడు. ఉందండి బైబిల్లో మాటలు. వాడు లేచి పరుపు ఎత్తుకొని నడుస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఏమని? అరే, ఒకప్పుడు వీడు పక్షవాయువు గలవాడు, ఇప్పుడు పరుపు మీద పడుకున్నవాడు, ఇప్పుడు స్వస్థత నొందినవాడై, వాడు పరుపు అంటే స్వస్థత నొందినవాడై, కాళ్ళలో బలం వచ్చింది, చేతుల్లో బలం వచ్చింది, ఎముకలో బలం వచ్చింది. తన పరుపు ఎత్తుకొని వాడు నడుస్తుంటే అందరూ ఏం చెప్పారు? ఆశ్చర్యపోయారు. దీని అర్థం ఏంటంటే, మారు మనసు పొందిన మనం అందరిలో చెప్పండి అమ్మా, ఎందులో తేడా కనిపించాలి చెప్పండి. ఇప్పుడు ఎందులో తేడా ఉండాలండి? అక్కలు ఎవరు మాట్లాడ చెప్ప, ఎందులో తేడా ఉండాలి? మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి జీవితంలో బైబిల్లో ఉంది, మారు మనసుకు తగిన ఫలములను ఫలించు. అంటే నువ్వు మారు మనసు పొందాలి, తగిన ఫలములు ఫలించాలి. మారు మనసు పొందాలి, తగిన రీతిగా మన యొక్క నడక ఉండాలి. నీ నడకలో తేడా లేకపోతే నీ మారు మనసు సరైన మారు మనసు కానే కాదు. నువ్వు మారు మనసు పొందినావంటే నీ నడకలో, మన అందరి నడకలో తేడా ఉండాలి. అందుకని ప్రభు అన్నాడు, తన రాజ్యానికి పిలిచిన దేవుడు, తన మహిమకు పిలిచిన దేవుడు ఒక షరతు పెట్టాడు, తగినట్టుగా నడుచుకోవాలి. ఒక చిన్న మాట, నువ్వు మారు మనసు పొందావా? రాజ్యానికి వెళ్ళబోతున్నావా?
వెళ్ళాలని ఆశ నీకుంటే మన నడక తగినట్లుగా ఉండాలి. చూడండి దయచేసి యేసు ప్రభు శిష్యులు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. శిష్యులు ఎలాంటి వారు చెప్పండి అమ్మా? విద్యలేని పామరులు, గలిలే సముద్రంలో చేపలు పట్టుకునేవారు. అయితే వాళ్ళు అన్నారు, వారు చెప్పండి ఎవరితో ఉన్నవారంట? యేసుతో కూడా ఉన్నవారు. అంటే వారి మాటల్లో తేడా ఉంది, వారి ప్రవర్తనలో తేడా ఉంది, వారి క్రియల్లో తేడా ఉంది. యేసుతో కూడా ఉండినవారు వింటున్నారా? యేసుతో కూడా ఉన్నవారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఏమనాలి? వీరు శాలంకి వెళ్తున్నవారు, లేదా గుంటూరు సియోనికి వెళ్తున్నవారు, ఫలానా గోవాడ మందిరంకి వెళ్ళేవాళ్ళు, పొన్నూరు నిడుపురలో ఫలానా విశ్వాసుల మందిరానికి వెళ్ళేవారు. అరే వీళ్ళు మాటల్లో తేడా ఉంది, వారి క్రియల్లో తేడా ఉంది, వాళ్ళ పనుల్లో తేడా ఉంది. అలాగా నీవు నేను యేసు ప్రభు యొక్క వాక్యానుసారమైన నడకను నడిచే వారంగా ఉండాలి. ఇది అర్థమైతే ముందుకు వెళ్దాం. అమ్మ అర్థమవుతుంది నాయన? నువ్వు మారు మనసు పొందవు, నరకానికి వెళ్తావు. మారు మనసు పొందినామని చెప్పే మన అందరం మన నడకను తగినట్లుగా ఉండాలి, ప్రభు యొక్క రాజ్యానికి తగినట్టుగా నడుచుకోవాలి. చూడండి ఒక మాట, ఎవరి నడక అయితే ప్రభునకు తగినట్టుగా ఉండదో భయంకరమైన శాపాలు. చదువుకుందామరండి. లేవియ కాండం 26వ అధ్యాయం, లేవియ కాండం 26వ అధ్యాయం, లేవియ కాండం 26వ అధ్యాయం. కొన్ని మాటలు నేర్చుకుందాం రండి. లేవియ కాండం 26వ అధ్యాయంలో ఒక దివ్యమైన మాట ఉంది. లేవియ కాండం 26వ అధ్యాయం నేను చదువు. 26వ అధ్యాయము 21 చదువునైనా గట్టిగాను నేను అందరు వినాల. లేవియా 26, 21 చదువమా. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములను బట్టి 7 అంతులుగా. అర్థమైందమ్మా? లేవియా 20:21 ఏమన్నారు? మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచినట్లయితే, అంటే మీ నడకలో తేడా ఉంది, నా మాట వింటం లేదు. ఒకవేళ నా మాట వినిన మీరు లేదా వినకుండా మీ నడకలు నాకు విరోధంగా ఉన్నాయి, అంటే నా ఇష్టానుసారంగా లేవు. మీ అమ్మ అంటుంది, మీ నాన్న అంటారు పిల్లలతో, అరే నీ పద్ధతులు మార్చుకోరా, అమ్మాయి నీ పద్ధతులు మార్చుకోరా, బ్రతిమలాడి చెప్తారు. నువ్వు పద్ధతి మార్చుకోనకపోతే తండ్రి అంటాడు, అన్న వాడిని వదిలేశాను అన్న, ఆ అమ్మాయిని వదిలేశాను అన్న అన్నాడు. ప్రభు అన్నాడు ఏమని? మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని ఏం చెప్పండి అమ్మా? ఎన్ని అంతలు బాధ చెప్పండి? ఎవరికి వస్తాయి బాధలు? ఎవరి నడకలో తేడా లేకపోతే. మందిరానికి వచ్చే మనం, వాక్యానికి వచ్చిన వాక్యం వింటున్న మనం, తన రాజ్యానికి పిలిచిన దేవుడు, తన మహిమకు రమ్మని పిలుస్తున్న దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే తగినట్లుగా నడుచుకోవాలి. తగినట్లుగా నడుచుకోనకపోతే ప్రభు షరత్ అన్నాడు, 7 అంతలుగా మిమ్మును ఏం చెప్పండి? 7 అంతలుగా మిమ్మును నేను బాధిస్తాను. కొంతమంది చాలా అంటారు, అన్న నేను శాలంకి వెళ్తున్నానన్నా, ఫలానా మందిరంకి వెళ్తున్నానన్నా. మంచిదే. ఎందుకు నీకు బాధలు కష్టాలు వస్తున్నాయంటే నీ నడకలో తేడా ఉంది, నీ ఆలోచనలో తేడా. అంటే ప్రభువు నాకు తగినట్టుగా నడుచుకోవటం లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను నడుచుకుంటున్న మార్గం సరైందని. అలా కాదు. ప్రభు అంటున్నాడు, నాకు విరోధముగా నడిచినట్లయితే మీ పాపములను బట్టి 7 అంతలుగా. నెక్స్ట్ 22వ వచనం, మీ మధ్యకు అడవి మృగములను రప్పించేదను, అవి మిమ్మును సంతాన రైతులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందినిగా చేయను, మీ మార్గములు పాడైపోవును. అంటే ప్రభువు శిక్షలు అన్నమాట. ఎవరికి చెప్పండి? ఎవరి నడకలో తేడా ఉండదు. అంటే దేవునికి విరోధంగా నడిస్తే వచ్చే శిక్షలు ఎంత భయంకరంగా ఉన్నాయి కదండి.
24వ వచనం, నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. చూశారా? 23లో అంటాడు, మీరు నా శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచినట్లయితే నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. ప్రభు అంటున్నాడు, అరే మీకు ఇట్లా శిక్ష ఇస్తానని చెప్పాను, మీరు మారు మనసు పొందకుండా మీ పద్ధతులు మార్చుకొనకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే ప్రభు అన్నాడు, నేను కూడా మీకు నేనని ఏమన్నాడు, నేను కూడా మీకు నేను విరోధి నగుదను. ప్రభు విరోధి అయితే ఎవడు నిలబడలేడండి బాబు. మనము నిలబడలేము, వాని బ్రతుకు నాశనం. కాబట్టి మధ్యాహ్నం ప్రభు అన్నాడు, మన బ్రతుకులు మన నడకలు మార్చబడకపోతే 7 అంతలుగా శిక్షిస్తాడు. ప్రభు విరోధి అవుతాడు. ప్రభు విరోధి అయితే ఎవడు నిన్ను ఆదుకోలేడు, ఎవడు నిన్ను బాగు చేయలేడు. భయంకరమైన మృగాలు పంపిస్తాడు. శిక్షా విధికి గురి అయిపోతాం, నిత్య నరకానికి అయిపోతాం. కాబట్టి మరి నీవు నేను ఇలాగ ఉంటే మరి 7 అంతలుగా శిక్షించబడే వారంగా ఉంటాం. అయితే ఎవరైతే ప్రభువునకు తగినట్టుగా నడుస్తారో 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. త్వరగా చదువుకుందాం. అర్థమైందమ్మా? నువ్వు ప్రభువునకు విరోధంగా నడిస్తే భయంకరమైన శిక్షలు ఉన్నాయి. ప్రభువునకు తగినట్లుగా నడిస్తే ఆశీర్వాదాలు ఉన్నాయి. చదువుకుందాం. రెండవ మాట, ప్రభువునకు తగినట్టుగా నడిస్తే ఆదికాండం 5వ అధ్యాయం 24 చదవండి ఎవరైనా. హానోకు దేవునితో నడిచిన తరువాత చూశారా? ఇంకొక మాట 22 చదవమ్మా. 22, హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేం చెప్పండి? హానోకు చూడండి, కుమారులను అంటే సంసార జీవితం జీవిస్తూ చెప్పండి అమ్మా. ఎవరితో నడిచాడంటే హానోకు? కొందరంటే అన్న ఎలా సాధ్యం అన్నా, ఉద్యోగం చేయాలి, సంసారం చేయాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఎలాగన్నా అని అనుకుంటారేమో. హానోకే మాదిరి ఈ లోకములు హానోకు ప్రవక్తగా ఉన్నాడు, సంసార జీవితం జీవిస్తూ ఉన్నాడు. అయితే హానోకు చెప్పండి అమ్మా, ఎవరితో నడిచాడు? దేవుడు. అంటే అర్థం ఏంటంటే హానోకు నడిస్తే నీవు నేను నడవాలి. హానోకు సాధ్యమైంది, అది మనకు కూడా సాధ్యమే. సరే, హానోకు ఏం చేశాడు చూసారా? 24వ వచనం, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయిన, కానీ అతడు లేకపోయిన. అంటే హానోకు యొక్క ఆశీర్వాదం ఏంటంటే హానోకు దేవునితో నడిచినందువల్ల మరణము చూడకుండా కొనుకోబడ్డాడు. బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి మరణము చూడకుండా వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు చెప్పండి? హానోకు. దీనివల్ల ఆశీర్వాదం ఏంటంటే నీవు నేను హానోకు వలె దేవునితో నడిచిన వారం అయితే, దేవునితో చూద్దాం ఎలా నడవాలో తర్వాత. అంటే దేవునికి మనం తగినట్లుగా నడుచుకుంటే హానోకు ఏ విధంగా మరణము లేకుండా పైకి కొనిపోబడ్డాడో నీవు నేను మరణము లేకుండా పైకి వెళ్ళిపోము, కానీ మరణించిన మనలను ప్రభు సజీవుడుగా బ్రతికిస్తాడు. అవునండి, మనం మట్టితో చేయబడ్డాం, తిరిగి మన్నైపోతాం. అయితే ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వ్యక్తి చనిపోయినా మరలా చెప్పండి, చనిపోయిన మరలా బ్రతుకుతాడు. చనిపోయిందని మరలా మనం బ్రతుకుతాం. అర్థమైందండి? యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన చనిపోయి బ్రతికాడు, నిన్ను నన్ను బ్రతికి. చదువుకున్నారండి? యోహాను సువార్త 25వ అధ్యాయం 11-25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా మనం బ్రతుకుతాం. ఎవరు? యేసు ప్రభుతో కలిసి నడిచిన వారు. హానోకు చనిపోకుండా పైకి కొనిపోబడ్డాడు. నీవు నేను ప్రభుతో కలిసి నడిచిన వారమైతే
ఒకరోజు రాబోతుంది, తిరిగి మరలా మనము లేస్తాం, మరలా మనం బ్రతుకుతాం. మనం బ్రతికిన వారమై 1000 సంవత్సరాలు లేదా యుగ యుగములు ప్రభుతో కలిసి రాజ్యమేల వారంగా ఉంటాం. ఇంకొక మాట చదువుకుందారండి. ఆది కాండములోనే, ఆది కాండం చూడండి దయచేసి, ఆది కాండం 6వ అధ్యాయం, ఆది కాండం 6వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. నన్ను అందరు వింటున్నారా? ముగిస్తాను. ఆది కాండం 6:9 చదవమ్మా. నోవహు వంశావళిదే, నోవహు నీతిపరుడును నిందారహితుడై ఉండెను. నోవహు చెప్పండి అమ్మా, ఎవరితో నడిచాడంట? ఆగుదాం. నోవహు దేవునితో నడిచినట్టు మనందరికీ తెలుసు. ఆ దినాల్లో భయంకరమైన దుర్మార్గం, పాపం ఉంది. అటువంటి పాపలోకంలో చెప్పండి, జలప్రలయం వచ్చింది, సకల ప్రాణులు చచ్చిపోయినాయి. బ్రతికింది ఎవరి కుటుంబం చెప్పండి? ఎందుకు కారణం చెప్పండి? నోవహు ఎవరితో నడిచినాడు? అదే అంశం. నీవు నేను దేవునితో నడిచినట్లయితే మొదటి ఆశీర్వాదం, చనిపోయినా మరలా బ్రతుకుతాము, బ్రతికిన వారే ప్రభుతో 1000 ఏళ్ళు యుగ యుగములు రాజ్యం వెళ్తాం. రెండవది, నోవహు దేవునితో నడిచినవాడు. నోవహుకు భార్య ఉంది, 3 కుమారులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు, పడవలో జంతువులన్నీ ఉన్నాయి. దేవుడు సర్వ ప్రపంచ జీవరాశులన్నీ అంతమైన తర్వాత బ్రతికింది కేవలం నోవహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, పడవలో ఉన్న జంతువులు. ఆ నీతిమంతుని బట్టి కుటుంబ సభ్యులందరినీ కాపాడాడు. ఆ నీతిమంతుని బట్టి తన ఓడలో ఉన్న పశు పక్షాదులను కాపాడాడు. దీని అర్థం ఏంటి? నీవు నేను నోహు వలె నీతిమంతులమై ప్రభుతో కూడా నడిచిన వారమైతే ఒకరోజు 2వ రాకడ త్వరలో రాబోతుంది. ఉగ్రత భయంకరంగా ఉంది. 7 తెగుళ్ళు, 7 బూరలు, 7 పాత్రలు, భయంకరమైన మహాశ్రమలు రాబోతూ ఉన్నాయి. అటువంటి భయంకరమైన శ్రమల కాలంలో ఎవరైతే ప్రభువుతో కూడా నడిచిన వారుగా ఉంటారో అలాంటి వారిని దేవుడు తప్పిస్తాడు, రక్షిస్తాడు, పరలోకములో చేర్చుకుంటాడు. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు గనుక జల ప్రళయం నుంచి తప్పించబడ్డాడు, రక్షించబడ్డాడు. నీవు నేను 2వ రాకడలో మహా ఉగ్రత దినమందు తప్పించబడాలంటే మనమందరం చెప్పండి, ఎవరితో నడవాలి చెప్పండి అమ్మా? దేవునితో నడవాలి అమ్మ. అంటున్నారా? మారు మనసు పొందిన మన నడక ఉండాలి. ఎలా ఉండాలో చూద్దాం తర్వాత. దేవునితో కూడా నీవే నేను నడిచిన వారమై ఉందాం. మూడవది ఆది కాండం, అంటే దేవుని యొక్క వాక్యం యొక్క సత్యములు. ఆది కాండం 17వ అధ్యాయం, ఆది కాండం 17వ అధ్యాయం చదవండి. మొదటి వచనం. అప్పుడు అబ్రాము 99 ఏళ్ళ వాడైనప్పుడు యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించినని చెప్పగా. ఏమన్నాడు? అబ్రహామా ఇక్కడ అబ్రహాము అనేది పర్లేదు, అబ్రహాము లేదా అబ్రహామా, నీవు నా సన్నిధిలో ఎలా నడవాలి? నిందారహితునిగా, నిందలు లేని వ్యక్తిగా, మత్సడాగులేనిగా, నీవు నిందారహితునిగా నా సన్నిధిలో నాకు తగినట్లుగా నడిచినట్లయితే ఏమన్నాడు? నా నిబంధనను నియమించి, నాకును నీకును మధ్య మన నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి. అంటే అర్థం ఏంటి? నీవు నేను అబ్రహాము వలె ప్రభువునకు తగినట్లుగా నడుచుకుంటే ప్రభువు మనతో తన నిబంధన నియమిస్తాడు. నిన్ను నన్ను అత్యధికముగా ఆయన ఆశీర్వదించువాడుగా ఉంటాడు. దేవుని వాక్యం. అబ్రహామా, నాకును నీకును మధ్య ఒక నిబంధన నియమిస్తాను, రెండవది నిన్ను అత్యధికముగా దీవిస్తాను. చాలామంది నన్ను దేవుడు దీవించడం లేదంటారు. మన దేవుడు ఆశీర్వదించు దేవుడు, మన దేవుడు శాపమిచ్చు దేవుడు కాదు.
అత్యధికంగా ఫలింపజేసే దేవుడు. అయితే ఎవరిని దేవుడు దీవిస్తాడంటే నీవు నేను. చెప్పండి ఎలా నడుచుకోవాలి? అబ్రహాము వలె ఆయన సన్నిధిలో. చెప్పండి ఎలా నడుచుకోవాలి? నిందారహితులముగా, నిందలు లేని వానిగా. సరే, నడకను గురించి మళ్ళీ నేర్చుకుందాం. హానోకు దేవునితో నడిచినాడు, మరణము లేకుండా పైకి వెళ్ళిపోయాడు. నోవహు దేవునితో నడిచినాడు, జల ప్రళయం నుంచి ఆయన మాత్రమే కాదు తన కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పండి రక్షించబడ్డారు. అబ్రహాము చెప్పండమ్మా ఎవరితో నడిచినాడు? కాబట్టి వచ్చిన ఆశీర్వాదం ఏంటి? అబ్రహాముకు మధ్యలో దేవునికి ఏం మధ్యలో చెప్పండి? నిబంధనలు పెట్టాడు. దేవుడు అబ్రహామును అత్యధికముగా అభివృద్ధి పొందించాడు. నీవు నేను లోకంలో అత్యధికంగా అభివృద్ధి పొందాలంటే, అత్యధికముగా దీవించాలంటే, అత్యధికముగా వర్ధిల్లాలంటే అబ్రహాము వలె నీవు నేను ప్రభువునకు తగినట్లుగా నడుచుకోవాలి. ఇవన్నీ అవసరం అండి. ఎందుకు చెప్తున్నామంటే హానోకు ఎలా జీవించి వెళ్ళాడో, నోహు ఎలా జీవించి వెళ్ళాడో, అబ్రహామును దేవుడు ఏ విధంగా దీవించాడో, దేవుడు మాట తప్పని దేవుడు వారిని ఎలా దీవించాడో నిన్ను నన్ను దీవిస్తాడు. ఎలా వారిని కాపాడాడో నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. కారణం ఏంటంటే మన నడక అలాగా ఉండాలి. ఒక మాట చెప్పి ముగించి నేను తిరిగి ఆ వాక్యం రాత్రి కంటిన్యూ చేద్దాం. అంటే అర్థం ఏంటమ్మా, ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు. నీట్ ఎగ్జామ్ అని, ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు, ఇంజనీరింగ్, మెడికల్. చాలామంది పిల్లలకి ఏంటంటే, మా ఇంటి ఎదురు ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు చాలా ఇంతలా ఇంటర్మీడియట్ పిల్లకే వాడు 2 మనుషుల్లా ఉంటాడు, భయంకరంగా తింటాడు. ఎప్పుడు స్నేహితులు వెళ్ళటం, బండ్ల మీద తిరగటమే. మళ్ళీ నా దగ్గరకు వచ్చి అంకుల్ ఇంజనీర్ని కావాలి, డాక్టర్ని కావాలి. ఆశ నీకు ఉండొచ్చు కానీ పట్టుదల ఉండాలి, తగినట్టుగా చదవాలి, అప్పుడే వస్తుంది. ప్రభువుకు ఒక రాజ్యం ఉంది, రాజ్యములు ఉండాలని కోరుతున్నాడు. మనమందరం ప్రభువుతో రాజ్యం వేలాలి, రాజకుమారులం. రెండవది రాజకుమార్తెలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. తగినట్లుగా నడవాలి. అలాగే చెప్పాలంటే ఆయనకు మహిమ ఉంది, మహిమ గల రాజు. ఆ మహిమను మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ మహిమను కూడా పొందాలంటే మనం అందరం తగినట్లుగా నడుచుకోవాలి. మన నడకలో తేడా ఉండాలి, మన క్రియల్లో తేడా ఉండాలి. ఎలా నడుచుకోవాలో చూస్తున్నాం. ఇంకొక మాట చెప్పి నేను చివరిగా ముగిస్తాను. మన నడక చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మన నడక ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం వెలుగులో చూస్తున్నాం. ఒక మాట చూడండి దయచేసి. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో చదవండి, 37వ వచనం, 31, 37 చదువు నాయనా. నా అడుగు తీసారా? యోబు 30 చదువు నాయనా. 31, 37 చదువు నాయనా మళ్ళీ ఒకసారి. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె. ఏమన్నాడు యోబు? నా అడుగుల లెక్క ఆయనకు. నా అడుగుల లెక్క. ఒకవేళ మీ భర్త అనుకుందాం, లేదా చిన్నపిల్లలు 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెమ్మంటే తప్పుడు లెక్కలు చెప్తా ఉంటారు, డబ్బులు కొట్టేయాలన్న ఉద్దేశంతో. లేదా అనేక సందర్భాలలో కొంచెం లెక్కల్లో తేడా ఉంటుంది. సరే, ఎందుకో అది అజ్ఞానమో తెలియదు కానీ యోబు అన్నాడు, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్ళేది. అంటే సిగ్గుపడిన అక్కర్ అంటే నా అడుగులు నా ప్రభువుకు తెలుసు. చదువుకుందాం రండి. యోబు గ్రంథంలోనే 23:11 యోబు అంటాడు. యోబు గ్రంథం 23:11 చదువమ్మా. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడచినవి, నేను ఇటు అటు తొలగక. ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు యోబు యొక్క నడక చెప్పండి అమ్మా, ఎలా ఉంది చెప్పండి. యోబు నడక ఎలా ఉందండి? ప్రభువునకు తగినట్లు. నా అడుగులకే చెప్తాను, ప్రభువా నా అడుగులు ఎలా ఉన్నాయంటే అటు ఇటు తొలగక. మనమందరం చాలామంది చూడండి, చాలామంది ప్రమాదాలు గురవుతాయి. ఇదైనా యవనస్తులు ఎలా అంటే ఈ రాయల్ బుల్లెట్ బండి ఎక్కుతారు, ఇలా హీరో హోండా బండి ఎక్కుతారు, చెవులో 2 సెల్ ఫోన్ల మాదిరి ఇయర్ ఫోన్లు ఉంటాయి, ఎక్కడో చూస్తూ ఎక్కడో వింటూ ఎక్కడో చూస్తూ
పరిగెత్తుకుంటూ వెళ్తూ దేనో డాష్ కొడతారు, చచ్చిపోతారు కాలు చేతులు. వాడు చక్కగా నడిస్తే ప్రమాదాలు ఉండవు కదా. అందుకని ఇక్కడ యోబు అన్నాడు, నా అడుగులు ఎలా నడిచే చెప్పండి, అటు ఇటు తొలగక సరైన మార్గం నడిచినాడు. వచ్చిన ఆశీర్వాదం ఏంటి? తాత్కాలికంగా యోబుకు రోగం వచ్చింది. అంతకంటే ముందు పిల్లలు చనిపోయినారు, ఆస్తులన్నీ పాడైపోయినాయి, శరీరం అంతా వ్యాధి అయింది, బూడిద పూసుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, చిల్ల పెంకు గోక్కుంటున్నాడు. భార్య వచ్చి కూడా దూషించింది పాపం మామాయకంగా. తర్వాత ఏమైంది చెప్పండి? యోబుకు రోగం బాగైందా బాగాలేదా? మళ్ళీ స్వస్థత కలిగిందా కలగలేదా? స్వస్థత కలిగింది, ఆరోగ్యం వచ్చింది, బలం వచ్చింది, మళ్ళీ 10 మంది పిల్లలు కన్నారు, మళ్ళీ రెట్టింపైన ఆశీర్వాదాలు వచ్చినాయి. కారణం ఏంటంటే యోబు యొక్క నడక చెప్పండి ఎలా ఉంది? దేవునికి తగినట్లుగా. సహోదరి సహోదరుడా, నువ్వు ఒకవేళ కష్టాల్లో ఉన్నవేమో, దుఃఖంలో ఉన్నవేమో, బాధల్లో ఉన్నవేమో, యోబు వలె ప్రభువునకు తగినట్లుగా నడిస్తే ఎలా నడవాలో చూద్దాం రాత్రికి రేపు అంతా. సో యోబు వలె నీవు నేను అటు ఇటు అంటే లోకంలోనికి వెళ్ళకుండా, ఒక అడుగు లోకం ఒక అడుగు శాలేము కాకుండా ప్రభువునకు నీవు నేను తగినట్లుగా నడిస్తే యోబు వలె కష్టములు వచ్చినా తిరిగి నీకు ఆరోగ్యం ఇస్తాడు, తిరిగి బలమునిస్తాడు, తిరిగి శక్తిని ఇస్తాడు. నీవు నష్టపోయినటువంటి నష్టములన్నిటి దేవుడు ఆశీర్వాదాలకు మార్చి రెట్టింపుగా దీవించేవాడుగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యం, ఆయన మాటలు నమ్మదగినయండి. వీళ్ళందరికీ మనకు మాదిరి. నీ మార్గంలో తేడా లేకుండా నువ్వు తప్పిపోయిన గొర్రెవలే ఇంకా దూరంగా తొలగిపోయి లోకంతో నడుస్తూ ఉంటే నీ జీవితం శాపం అవుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, నా బ్రతుకును మార్చుకుంటాను, నా నడకను మార్చుకుంటాను, నా పడకను మార్చుకుంటాను. హానోకు వలె, లేదా నోవహు వలె, అబ్రహాము వలె, లేకపోతే యోబు వలె ప్రభువా నేను నీకు తగినట్లుగా నడుచుకుంటానని నువ్వు తీర్మానం చేసుకుంటే ప్రభు నిన్ను నన్ను అద్భుత రీతిగా దీవించేవాడుగా ఉంటాడు. యోబు యొక్క ఇంటి చుట్టూ ఎలా కంచె వేసి కాపాడాడో అలాగా మనలను, మన పిల్లలను, మన కలిగింది అంతటిని ప్రభు కాపాడి సంరక్షించేవాడుగా ఉంటాడు. ఇంకా చాలా ఉన్నాయి, అది సాయంత్రం చూద్దాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరకలో తేడా లేకుండా ఉంటే స్థలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రభు అన్నాడు, ఆయన నీకు విరోధంగా లేస్తాడు, 7 అంతలు శిక్షించేవాడుగా ఉన్నాడు. సో నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివై ఉండాలి. మారు మనసు పొందిన వ్యక్తివైన నీవు నీ నడకలో తేడా ఉండాలి. మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. లేకపోతే అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇప్పుడే గొడ్డలి సిద్ధంగా ఉంది. సహోదరి సహోదరుడా, నీ నడకను మార్చుకుంటావా? నీ క్రియలు మార్చుకుంటావా? నీ తలంపులు మార్చుకుంటావా? మార్చుకొనకపోతే ఆయన రాజ్యములో ప్రవేశించలేవు, ఆ మహిమను కూడా నువ్వు పొందలేవు. కాబట్టి ప్రేమగల దేవుడు నీ బ్రతుకు మార్చుకోమని, తన రాజ్యానికి పిలిచిన దేవుడు, తన మహిమకు పిలిచిన దేవుడు నీ బ్రతుకు తగినట్లుగా నడుచుకోవాలని, తగినట్లుగా నడుచుకుంటే చూసాం కొన్ని ఆశీర్వాదాలు అవన్నీ ఇవ్వాలని ప్రభు ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తివి నీవైతే ఒక్కసారి నీ హృదయంలో ప్రభువా నా బ్రతుకును మార్చు, సమరయ స్త్రీ వలె నా బ్రతుకును మార్చు తండ్రి. చూసిన వారందరూ ఎలా ఆశ్చర్యపోయారో అందరూ చూచినట్లుగా నా బ్రతుకును మార్చు, నా నడకను మార్చు, నా క్రియలను మార్చు. బేతెస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు వాడు పడకలో ఉన్నాడు, భయంకరమైన వాసన. అలాంటి వాడు స్వస్థత నుండి పరుపుతో నడుస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. అలాగా దేవా నా నడకను కూడా మార్చి నీకు మహిమ తెచ్చే విధంగా, నీకు సాక్షిగా జీవించే విధంగా నా యొక్క నడకను మార్చు అని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర యథార్థ హృదయంతో ఒప్పుకొని పశ్చాత్తాపంతో నీ బ్రతుకును మార్చమని ప్రభువుని అడిగితే ప్రభు నీ నడకను మారుస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు.